హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూడండి. ఇప్పుడు ఎండాకాలంలో దొరికే ఈ ఆకండి. ఇది తెచ్చుకొని మనం బాగా అంతా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ గాలికి ఒక రోజంతా ఆరబెట్టాలండి. ఒక రోజంతా ఆరిన తర్వాత ఇట్లా పచ్చిదనం అంతా పోయి బాగా ఇట్లా ముట్టుకుంటేనే పొడి పొడి అయ్యేలాగా చేసుకోవాలన్నమాట, లేదంటే బూజు వస్తుందండి. ఇలా చేసుకొని మనం ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇది పులిహోర కానీ లేదా మనకి పప్పులోకి కానీ లేదా మనకి చాలా దాంట్లోకి ఇది పల్లి పొడి కానీ చాలా బాగుంటుందండి ఈ పౌడర్తో చేసుకుంటే. ఇది వచ్చేసి ఈ ఎండాకాలంలో ఎక్కువగా దొరికే చింతాకండి. చూడండి ఎంత బాగుంది కదా, ఫ్రెష్గా చింతాకు. ఇదైతే నేను తెప్పించుకున్నా అండి, ఎక్కువగా కావాలనేసి స్టోర్ చేసి పెట్టుకుందాం అనేసి ఇట్లా తెచ్చుకొని అంత నీట్గా వేరేసి తర్వాత అంతా కడుక్కొని ఇట్లా వేస్టేజ్ అంతా తీసేయాలండి. తీసేసిన తర్వాత ఇలా అంతా నీట్గా కడిగిన తర్వాత ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకున్నా అండి. నేనైతే కాటన్ క్లాత్ ఇట్లా ఆరేసి ఇంట్లోనేనండి, ఫ్యాన్ గాలికి ఎండకైతే పెట్టకూడదు. ఎండకు పెడితే గిన నల్లగా అయిపోతుంది, తర్వాత టేస్ట్ అయితే ఏం బాగుండదు. అందుకోసం ఇలా ఇంట్లోనే చూడండి, ఇలా ఇంట్లోనే అయితే తయారు చేసుకుంటున్నాను నేను. ఇట్లా అంతా వేసేసి ఒక రోజు అంతా ఆరబెట్టానండి నేను. ఇప్పుడైతే అంతా బాగా కడిగి అదంతా నీళ్ళు ఒడిచిపోయిన తర్వాత అయితే వేస్తున్నాను ఇక్కడ. చూడండి ఇలా అంతా బాగా నీట్గా కాటన్ క్లాత్ తీసుకోవాలండి, లేదంటే ఇక ఆరదు. కాటన్ క్లాత్ అయితే అది నెమ్మున్నా కూడా బీడ్చుకొని బాగా ఆరుతుందన్నమాట. ఎండకైతే అస్సలు వేయకూడదు, ఎండకు వేసినా కానీ నల్లగా వస్తుంది, చాలా బాగుండదు. అందుకోసం మనమైతే ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా చూడండి ఇంకా కూడా ఉంది కదా, నేనైతే చాలా తెప్పించుకున్నా అండి. స్టోర్ చేసి పెట్టుకుందాం బాగుంటుంది అనేసి. ఏదైనా దొరికినప్పుడే మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది కదండి. ఇది చాలా రకాలుగా ఉపయోగిస్తాం కదా. మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఇది మనకి మామూలుగా దొరకదు కదండి, ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది. వర్షం వచ్చేటప్పుడు ఇప్పుడు మాత్రమే, ఎండల కాలము. ఇప్పుడు ఇంక ఇది బలిసిపోయిందంటే అసలు మనకి చింతాకుండదు, మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. అలా కాకుండా మనం కొంచెం ముందే ఇలా కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ పౌడర్ యూజ్ చేసుకొని తింటే గిన చాలా బాగుంటుందండి. మీరైతే ఎప్పుడైనా ఇలా చేశారా? చేసింటే గిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇది స్టోర్ చేయడానికి ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి నేనైతే అంత చింతాకేసింటే ఇది కొంచెం అయ్యిందనమాట ఆరిన తర్వాత. ఇప్పుడైతే ఇలా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇలా అంతే అండి, ఇంకా ఇది దీంట్లోకి ఏమి వేయాల్సిన పని లేదు. ఇప్పుడు తీసుకొని ఇది చూడండి అలా ముట్టుకుంటేనే పౌడర్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇది తీసేసుకొని మనకి ఒక బాక్స్లోకి వేసుకోవచ్చు అండి. ఇలా చూడండి ఇట్లా బాక్స్లోకి వేసి స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే అయిపోతుంది అంతే. ఇంకా కావాలంటే స్టీల్ బాక్స్లోకి కూడా వేయచ్చండి. ఇంకా నేనైతే సరిపోతుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఇంకేం చెడిపోదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గిన. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే గిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.